కన్న కొడుకు. మేవార్ రాజ్యాన్ని సంగ్రామ్ సింగ్ పరిపాలిస్తున్న సమయం అది. రానాకు నమ్మిన బంటు వనవీరుడు. వనవీరుణ్ణి రానా నమ్మి ఉండటం మాత్రమే కాదు, ప్రాణ సమానమైన రాజ్యాంగ విషయాలన్నీ వనవీరునికి అప్పగించేసేవాడు. పైగా వాణ్ణి ప్రధానమంత్రిగా చేశాడు. వనవీరుడు పేదరాలైన ఒకానొక దాది కొడుకు. ఆస్థానంలో పుట్టి పెరిగినవాడు కావటం చేత గుట్టుమట్టులన్నీ ఇట్టే తెలుసుకోగలడు. పైగా రాజకుటుంబంలో తలలో నాలుకలాగా మసులుకోవటం చేత రానా ఇష్టులలో ముఖ్యుడైనాడు. ముఖ్యుడు కావటం బాగానే ఉంది, కానీ మొదట్నుంచి వనవీరుడు దురుద్దేశాలతోనూ ఉంటూ వచ్చాడు. సంగ్రామ్ సింగ్కు వృద్ధాప్యం వచ్చింది. ఇంకెంతకాలం జీవించబోతాడు? ఎట్లా అయినా ఈ రాజ్యం మనం కాజేయాలి అనే సంకల్పం చిన్నప్పటి నుండి వనవీరుని హృదయంలో మొలకెత్తుతూనే ఉంది. రానా తనను నమ్మడం, నమ్మి ప్రధానమంత్రిగా చేయటం, ఈ గూటాలు నిమ్ముకు నీరు పోసినట్టు వనవీరుని సంకల్పానికి బలం చేకూర్చినాయి. తనకు కాలం సమీపించిందని గ్రహించిన రానా వనవీరుణ్ణి చేరబిలిచాడు. వనవీరా, ఇంతవరకు నీవు నాకు చేదోడుగా ఉన్నావు. అంతటితో తీరలేదు. నీ వల్ల మా కుటుంబానికి జరగవలసిన ఉపకృతి అంతా ముందే ఉన్నది. ఇడిగో నా చిన్నారి ఉదయసింగును నీ చేతుల్లో పెడుతున్నాను. వీనికి సమస్తము నీవే. ఈ 6 ఏళ్ళు నిసుగును ఎలా కాపాడుకుంటావో అంటూ బిడ్డను అప్పగించి కన్నుమూశాడు. కోటలో పాగా వేసినందుకు వనవీరుడు ఉప్పొంగిపోయాడు. రానా గతించినప్పటి నుండి వనవీరుడే ఉదయసింగుకు రక్షకుడయ్యాడు. అయితే రక్షకుడైన క్షణం నుంచి వనవీరుడు ఆకాశానికి నిచ్చెనలు వేసాగాడు. ఏనాటికైనా మైవార్కు తనే రాజు కావాలనే కాంక్ష. ఈ కాంక్ష నెరవేర్చేటందుకు వనవీరుడు ఎన్ని వ్యూహాలైనా పన్నాడు. పాలు కుడిచే పసిపాపడు. ఉదయసింగ్కేమి తెలుసు ఈ మంత్రాంగం అంతా? ఉదయసింగు ఒక దాది పోషణలో ఉన్నాడు. ఆ దాది పేరు పన్నా. పన్నా ఒక రాజపుత్ర వనిత. మైవార్ ప్రభువులు ఉప్పు తిని పెరిగింది. అందుచేతన ఆమెకు రానా కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం. అందులోనూ ఉదయసింగు పైన ఆమెకు పంచప్రాణాలు ఉన్నాయి. ఇందుకు ఒక కారణం ఉన్నది. పన్నాకు కడుపున పుట్టిన కొడుకు చిన్న రానా ఉదయసింగు ఒక ఈడువాళ్ళు. కొడుకుతో పాటు ఉదయసింగు కూడా పాలిచ్చి పెంచుకుంటూ ఉన్నది. కాలం బాగానే సాగిపోతున్నది. అయితే పిన్నవాడైన ఉదయసింగ్ ఉండగా తన కోరిక నెరవేరటానికి అవకాశమే లేదనుకున్నాడు వనవీరుడు. పసివాన్ని పరమార్చడానికే నిశ్చయం చేసుకున్నాడు. ఇది రెండవ కంటివానికి తెలియకూడదు. అందుకని తన చేతులతో తానే వాన్ని ఖండించడానికి రహస్యమైన ఏర్పాటు ఆలోచించాడు. ఇటువంటి గుట్టును వెల్లడించడానికి తగిన నమ్మకస్తుడు ఒక్కడే ఉన్నాడు. వాడే వారి అనే మంగలి. వారికి చెప్పి పెట్టాడు వనవీరుడు. ఉదయసింగ్ నిద్రపోయేటప్పుడు తగిన సమయం చూచి చెప్పమని. సరే అన్నాడు వారి. అయితే అధికారి మాట కాదనలేక సరే అన్నాడే కాని ఆ క్షణం నుంచి ఆలోచనలో పడ్డాడు వాడు. మేవార్ కుటుంబానికి హితవు కోరే వారికి గుండె బెదిరి పుట్టుకున్నది. రాజకుటుంబానికి ఇటువంటి విపత్తు సంభవించడం ఏమిటి? ఈ ఆకార్యంలో నేను నియమింపబడటం ఏమిటి అని తీవ్రమైన జిజ్ఞాస కలిగింది. వనవీరుడికి దుష్టచింత కలిగినప్పటి నుంచి రాజపుత్రుని ఉనికి ఉద్యానవనంలోని దివ్య భవనంలో ఏర్పాటు చేశాడు. ఇలా చేయటంతో తన సంకల్పం సుకరంగా నెరవేర్చుకోవచ్చని అతని నమ్మకం. ఒక అమావాస్య రాత్రి వారి ఆ దివ్య భవనంలోకి వెళ్ళాడు. పన్నా ఎదుట నిలబడ్డాడే కాని నిలువున కంపించిపోతున్నాడు. అప్పుడే పన్నా బిడ్డలిద్దరినీ నిద్రపుచ్చి వచ్చి యువతలు కూర్చున్నది. కూర్చుని ఉన్న పన్నా వారి కట్టబట్టంతోనే కంగారు పడి లేచింది. ఇప్పుడెందుకు వచ్చావు వారి అని ఆత్రంతో అడిగింది. ఏమని చెప్పేది పన్నా? మన బాబు ప్రాణానికే వచ్చింది మోసం. కాసేపట్లో వస్తున్నాడు దుర్మార్గుడు కత్తి పట్టుకొని అన్నాడు. మరీ చెప్పలేకపోయాడు. ఆ బిడ్డ అంటూ పెద్దగా నిట్టూర్చి పడిపోయింది పన్నా. వారి ఆమెను లేవదీశాడు. పన్నా, దుఃఖానికి సమయం కాదిది. మన బాబును మనం రక్షించుకోవాలి. ఈ సంగతి ఆలోచించు ముందు. వచ్చేస్తున్నాడు కాలయముడు అంటూ వాపోయాడు. తుటి కాలం యోచించింది పన్నా. అంతలోనే మెరుపు మెరిసినట్టు ఆమె ముఖం వికసించింది. తక్షణమే పన్నా నిద్రిస్తున్న బిడ్డల వద్దకు వెళ్ళింది. తన కొడుకు చింకి గుడ్డలు తీసి రాజపుత్రునికి తొడిగింది. గబగబా ఒక పాత గుడ్డల బుట్టలో పసివాన్ని పడుకోబెట్టి వారి నెత్తిపైన పెట్టింది. వారి, ఈ బుట్టలో ఉన్నవాడు మన బాబు. తిన్నగా పట్టుకు వెళ్ళి ఫలానా ఊర్లో అర్హార్ అనే వర్తకునికి అందజేయి. అతను బాబును భద్రంగా పెంచుతాడు అని వేగిరి పెట్టి పంపించింది. వారి వెళ్ళిపోగానే రాజపుత్రుని దుస్తులు తన కొడుకునకు కట్టబెట్టింది పన్నా. ఎవరైనా రాని, ఇంకా ఏమైనా చేయని,
రాణాల సొమ్ము తిన్నందుకు రాజపుత్రుని ప్రాణం కాపాడుకోగలిగాను. నా రుణం తీరిపోయింది అనుకున్నది. తల్లి ప్రాణం ఉండబట్టింది కాదు. రాజపుత్రుని దుస్తులతో ఉన్న తన బిడ్డను పన్న ఒడిలోకి తీసుకున్నది. బిడ్డ బంగారు కొండ, మేవారు ప్రభువులు సొమ్ముతో పెరిగింది ఈ నా శరీరం. రాజపుత్రుని రక్షించవలసిన బాధ్యత పైన పడింది. ఇందుకోసం నిన్ను, నా ముద్దుల మూటైన నిన్ను బలి చేయవలసి వచ్చింది తండ్రి. కసుగందు అయితేనేమి, నీవు ధన్యుడువు. నీ వంటి రక్తదారులతో మైవార్ రాజ్యం చిగురులు తొడగబోతున్నది అంటూ జలజలా కన్నీళ్లు రాల్చింది. మళ్లీ బిడ్డను పడుకోబెట్టి ఆ క్షణం ఎప్పుడా ఎప్పుడా అని నిరీక్షింపసాగింది. అర్ధరాత్రి, కటిక చీకటి. వనవీరుడు రానే వచ్చాడు. మర్యాద కోసం పన్న బసిల్ నించున్నది. బిడ్డకు దగ్గరగా వెళ్ళాడు వనవీరుడు. పన్నా, రాజపుత్రుడు క్షేమమా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. పన్నాకి నోట మాట పెగిలిందే కాదు, ప్రళయ భయంకరుడు నిర్దయుడైన వనవీరుడు చాకు తీసి బిడ్డణ్ణి ఒక్క పోటు పొడిచాడు. కెవ్వున ఒక్క కేక వేసి పసివాడు దివి చేరుకున్నాడు. పిట్టకు తెలియకుండా పారిపోయాడు వనవీరుడు. పసివాడు వేసిన కేకకు పరుగులెత్తుకుంటూ వచ్చారు ప్రజలు. ఏముంది, కన్నులు మునిగిపోయేటటువంటి నెత్తురు కొలంలో స్మృతి తప్పిపడి పొరలాడుతూ ఉన్న పన్న. ఉపచారాలు చేశారు. తేరుకున్నదామ. ఇదంతా ఏమిటి అని గుచ్చిగుచ్చి అడిగారు అందరూ. గొప్ప అంతస్తు గల పన్న కాస్తంతైనా తెలియనీయలేదు. ఏమి? ఆమెకు కావాల్సింది రాజపుత్రుని రక్షించడమే కాని వనవీరుని మీద కసి తీర్చుకోవటం కాదు. చెప్పలేను అన్నది. ఈ వార్త నగరమంతటా అల్లుకున్నది. పన్నా స్థితికి అందరూ పరితపించారు. గుట్టు బయటపడుతుందనే బడియంతో పన్నాను పట్నం బయటికి పంపించి వేశాడు వనవీరుడు. ఏమైతేనేమి, రాజపుత్రుడు అక్కడ వర్తకుని ఇంట్లో సురక్షితంగా పెరుగుతూనే ఉన్నాడు. మైవారి నుండి పంపివేయబడిన పన్న మళ్లీ ఆ వర్తకుని ఇంటిలోని పనికి కుదురుకున్నది. అక్కడ మళ్లీ తన చేతులతో తన రాజపుత్రుణ్ణి పెంచుకునే అవకాశం కలిగింది. ఈ సంఘటనలు పన్నాకు ఎంతో తృప్తిని కలిగించినాయి. మరికొద్ది కాలానికే వనవీరునికి పాపం బద్దలైంది. వాడు చేసిన వ్యూహం వెల్లడైంది. ప్రజలు తిరుగుబాటు చేశారు. వాణ్ణి ఉరితీసి చంపారు. తర్వాత పన్నా చేతిలో పెరిగిన ఉదయసింగ్ గద్దె ఎక్కాడు. జీవితాంతం వరకు పన్నా మహారాణా ఉదయసింగ్ను కనిపెట్టుకునే ఉన్నది. సాటిలేని త్యాగం చేసిన పన్నా పవిత్ర నామం మేవార్ రాజ్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. నేటికి స్మరింపబడుతూనే ఉంది. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.